ఇక ఆదిలాబాద్ విషయానికొస్తే పరిహారాన్ని వీలైనంత ఎక్కువగా రాబట్టేందుకోసం ప్రజా సంఘాలు రంగంలోకి దిగాయి. రైతుల్ని ఏకం చేసి వారు పోరాటం నడిపారు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే చేత ఎకరాకు 2 లక్షల రూపాయల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఇక్కడ ఏదైతే 2 లక్షలు ఇప్పిస్తా అని చెప్పేసి ప్రామిస్ చేసిండో అక్కడ సెక్రటేరియట్లు వెళ్ళి నువ్వు 1,50,000 ఒప్పుకున్న దానికి 1,80,000 ఎట్లా చేస్తావా అని చెప్పేసి సెక్రటేరియట్లో వాళ్ళ ఆఫీసర్లను తిట్టిండు అదే ఎమ్మెల్యే గారు. ఓ సైడ్ ఏమో తక్కువ ఒప్పించాలి, వీళ్ళకి అన్యాయం చేయాలి, ఇంకో సైడ్ ఏమో వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, వీళ్ళ ఫైట్ అణచివేయాలంటే మనం ఏదో ఆశ చూపాలి అని చెప్పేసి ఆశ చూపిండు. దాన్ని నెరవేర్చలే, ఒక పైసా కూడా పెంచలేదు. ఇచ్చిన అరకొర పరిహారాలపై కూడా పన్నులు వేసి ప్రభుత్వమే ఇచ్చిన డబ్బులు మళ్లీ గుంజుకోవడాన్ని ముంపు బాధితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ 20,000 రూపాయల మేజర్ సన్ కింద గుర్తించినప్పుడు అతనికి కూడా కరెక్ట్ కుటుంబం కింద గుర్తించినప్పుడు 1,44,000 రూపాయల కూలి కట్టించవలసింది పోయి దాంట్లోనే సగం ఇచ్చి ఆ సగంలో కూడా ఇప్పుడు 20,000 రూపాయల కోత విధిస్తుండ్రు. మళ్ళీ మాకు ఇంట్లోకి వచ్చేటువంటి రూపాయలకు కూడా లక్షకు 10% చొప్పున ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తామంటారు. మాకు తాతల తరాల నాటి నుంచి ఉన్నటువంటి మా గృహాలను తీసుకొని మాకు వచ్చే డబ్బులకే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇది సరైన పద్ధతి కాదు. ఇలా ముంపు గ్రామాల ప్రజల కష్టాలు ఒకటా రెండా? పరిహారం పెంపు కోసం పోరాడాలి, ఆ మొత్తాన్ని ఇళ్ల స్థలాలకు వచ్చే మొత్తంతో కలిపి ఇవ్వమని పోరాడాలి, కూలీ రేట్ల కోసం పోరాడాలి, ఎదిగిన సంతానానికి పని కల్పించమని పోరాడాలి. పోనీ ఇంతగా తాము జీవన మనుగడ కోసం పోరాడితే వారికి మిగిలింది మాత్రం లాఠీ దెబ్బలు, తప్పుడు కేసులు. ఏ అధికారులు కూడా దీని మీద ఇంతవరకు ఎన్నోసార్లు సమస్యలు చేసినా, ఎంతోసారి ధర్నాలు చేసినాం, తర్వాత రోడ్ల ఎక్కినాం చేసినామని ఆమె కేసులు బుక్ చేసి మమ్మల్ని కోర్టు అరెస్ట్ పాలు కూడా చేయడానికి చేశారు. ఒకసారి 100 మందిని కేసులు పెట్టారు. అడ్డుకుంటే ప్రాజెక్ట్ అడ్డుకుంటే మీరు బలవంతంగా అడ్డుకుంటారని చెప్పి మమ్మల్ని కేసులు పెట్టారు. 350 నాన్ బెయిల్ కింద కేసులు పెట్టారు. మమ్మల్ని ఆల్రెడీ కేసులు పెట్టించిండు. ఎన్నో 78 మంది మీద మొత్తం 3 కేసెస్ ఉన్నాయి. ఆ కేసులలో అరెస్ట్ చేస్తలేరు, నా కేసులు తీసేస్తలేరు. 2 కేసులు అట్లనే 353 నాన్ బెయిలబుల్, ఖచ్చితంగా లోపలికి వెళ్లాల్సిందా ఇటు విషయంలో. నిజాం ప్రభువుల హయాంలోని ఈ ప్రాజెక్టుకు ప్రణాళికలు రచించిన ప్రతిపక్షాల పాదయాత్రల కారణంగా నేటి వైఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు కోసం నడుం కట్టింది. 2005లోనే పనులు మొదలుపెట్టిన బాధితుల్ని ఎక్కడికి తరలించాలన్న ముందు చూపు గాని, వారికి ఏ ఉపాధి కల్పించాలన్న ఆలోచన గాని ఏలిన వారికి కలగలేదు. అలాంటి సందర్భంలో ప్రాణహిత చేవెళ్ల లింకు ప్రాజెక్టును ఆగమేఘాల మీద ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇవాళ ఎల్లంపల్లికే రేపు నీరు వచ్చే పరిస్థితి లేదు. రేపు ప్రాణహితలు కూడా ఆ పైన మహారాష్ట్ర పైన ఇంకేమైనా ఆనకట్టలు కట్టేది ఉంటే ఈ ప్రాజెక్టే నిర్వీర్యం అయిపోతుందా అంటే ఇంకా రేపు కట్టే ప్రాణహిత చేవెళ్ళ ఎంత లోపభూయిష్టంగా ఉంటుంది, దీని ఎస్టిమేట్లు ఎంత లోపభూయిష్టంగా ఉంటాయి. ఈ ప్యూర్లీ ఎలక్షన్ కోసం చేసే ఒక కార్యక్రమం తప్పించి ఇవాళ కాంట్రాక్టర్ ద్వారా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళ ఎలక్షన్ ఫండింగ్ రావడం కోసమే దీన్ని ఆగమేఘాల మీద టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం తలపెట్టిన జలయజ్ఞంలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు అందరి మన్ననలు పొందలేకపోవడమే కాకుండా నీటి తరలింపులో కూడా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 10 TMC ఇస్తే ఖచ్చితంగా మేము ఇంకా కొంతవరకు లిఫ్ట్ కాగలుగుతాం. ఆ వాటర్ కూడా ఇవ్వట్లేదు. 3 TMC అనేది డైవర్షన్ చేస్తున్నారు, మైండ్ డైవర్షన్ చేస్తున్నారు కొంత ఇచ్చేసి. 3 TMC ఇస్తే మిగతా టోటల్ TMC 58 - 3 అంటే 55 TMCs అలాంగ్ విత్ 160 TMCs ఎక్కడివి ప్రాణహిత ఫ్యూచర్లో రాబోయేటివి, ప్లస్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ వచ్చేసి 20 TMC. ఇవన్నీ తీసుకెళ్ళి శ్రీశైలం డ్యామ్లో వేసి శ్రీశైలం డ్యామ్ నుంచి హెడ్ రెగ్యులేటర్ తోటి అటు రాయలసీమకి ఇవ్వాలి. ఆంధ్రాకి వచ్చే వాటర్ రాయలసీమకి ఇస్తే ఆంధ్రాలో ఊరుకోరు కదా. ఆంధ్ర వాటర్ మన వాటర్ని అక్కడ లిఫ్ట్ చేస్తే ఈ ఆంధ్రాకి వెళ్ళిపోతాయి, అక్కడ నుంచి బ్యాక్ వాటర్ శ్రీశైలంలోకి చేయవచ్చు. అంటే ఇండైరెక్ట్ తెలంగాణ వాటర్ ఇక్కడ జిల్లా వాటర్ రాయలసీమకు దోపిడీ చేస్తున్నాడు ఆయన. పాలకుల మోసపూరిత మాటలతో ఊళ్లను ఖాళీ చేసేందుకు ఒప్పుకున్న ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారు. కన్న తల్లి లాంటి ఉన్న ఊరిని విడిచిపెట్టి తమ జీవితాల్ని మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలంటే ఈ ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకొని తీరాలని వారు తెగేసి చెబుతున్నారు.
మాకు ఇంట్లో పైసలు కూలి డబ్బులు మొత్తం చెల్లి చేసినాక మేము పోతాం మీరు చూపెట్టిన కాడ. 1000 మందిని ఎల్లగొట్టి వాళ్ళు మమ్మల్ని మా సమాధానమైన వాళ్ళు డ్యామ్ కడతారా? అసలు మేము ఊకుంటే ప్రశ్న లేదు. 2 నెలల్లో పైసలు ఇచ్చి మమ్మల్ని నష్టపరిహారం ఇచ్చి ఎల్లగొట్టకపోతే అసలు గవర్నమెంట్ మీదే మేము అటాక్ చేస్తాం. అంతే, దాని పబ్లిక్ మేము కాదు, పబ్లికే చేస్తారు. అది ఒకవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నాయి. గేట్లు బిగిస్తే పని పూర్తయినట్లే. ఆ పని కాస్త అయిపోతే ఈ ప్రాజెక్టులోకి వచ్చే నీటితో ఈ గ్రామాలు జలమయమవుతాయి. మరి ఈ ముంపు గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 30,000 మంది ప్రజలకు పునరావాసం కల్పించాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 400 మంది పునరావాసానికి సరిపడిన ఏర్పాట్లు మాత్రమే చేస్తోంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఇది దేవుడి పాలన కదా, అందుకే ఆ దేవుడికే వదిలేశాం అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తే ఈ బాధితులు గోడు ఎవరికి చెప్పుకోవాలి? ఇవే ప్రశ్నలు ఈ పల్లెవాసులను వెంటాడుతున్నాయి. అందుకే ఇదేం దారుణమంటూ నినదిస్తున్నారు, నిరసిస్తున్నారు.